గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ కు గ్యాస్ సరఫరాను నిలిపివేశారు. అంగన్వాడీ, హాస్టల్స్, దేవాలయాలకు మాత్రం గ్యాస్ బండల సరఫరా కొనసాగుతుంది. అయితే గ్యాస్ నిల్వలు ఇంకెంత కాలం వస్తాయి? ఏలూరులో గ్యాస్ కొరత ఎలా ఉంది? గ్యాస్ ఏజెన్సీస్ ఏమంటున్నాయి? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఇప్పుడు చూద్దాం. అంటూ కూడా ప్రజల్లో ఒక భయాందోళన నెలకొంది. అటు ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ముందస్తు బుకింగ్లు చేస్తున్నటువంటి వదంతులు కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏలూరు జిల్లాలో ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఏలూరులో ఏ విధంగా పరిస్థితుంది? ఇండియన్ గ్యాస్ సంబంధించి డీలర్ ఇప్పుడు మనతో ఉన్నారు సాయిబాబు గారు. సరేంటి సార్, ఏలూరులో ఎలా ఉంది? మీ గ్యాస్ సంబంధించి నిల్వలు ఏ విధంగా ఉంది? మా దగ్గర అయితే కొరత ఏమీ లేదండి. మా కస్టమర్స్కి మేము సప్లై చేస్తున్నాము. అంటే బుకింగ్ అనేది గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పెట్టింది. సింగిల్ సిలిండర్కి 25 రోజులకి, డబల్ సిలిండర్కి 30 రోజులకి, తీసుకున్న తర్వాత గ్యాస్ తీసుకున్న 30 రోజులకి బుక్ అవుతుంది. బుక్ అయిన వెంటనే మేము 2 డేస్లో మేము డెలివరీ ఇవ్వగలుగుతున్నాం. ప్రస్తుతానికైతే మా ఏజెన్సీ ద్వారా మా కస్టమర్స్కి మేము కొరత లేకుండానే సప్లై చేయగలుగుతున్నాము. అంటే డొమెస్టిక్ గ్యాస్ సప్లై ఎలా ఉంది? ఈ కమర్షియల్ ఏమన్నా ఆగింది? అది ఎలా ఉంది? డొమెస్టిక్ సప్లై బాగానే ఉందండి. కస్టమర్స్కి ప్రయారిటీ ప్రకారం కస్టమర్స్కి ఫస్ట్ ఇస్తడం జరుగుతూ ఉంది. తర్వాత కమర్షియల్ వచ్చి అవి కూడా మా దగ్గర మా కమర్షియల్ కస్టమర్స్కి మా దగ్గర స్టాక్ ఉంది. ఆ స్టాక్ ప్రకారం మేము మా దగ్గర ఉన్నంత వరకు మేము సప్లై చేయగలుగుతాం. ఈ లోపల కూడా మేము కంపెనీ నుంచి ఆయిల్ కంపెనీ నుంచి రాగానే మేము సప్లై చేయగలుగుతాము. అయితే మా దగ్గర ఉన్న కస్టమర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ఇబ్బంది లేకుండా మేము చేయగలుగుతున్నాం. అంటే కమర్షియల్ సిలిండర్లు వాడేవాళ్ళు స్కూళ్ళు, హాస్టళ్ళు, అంగన్వాడీలు, అలాగే హోటళ్ళు, రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. హోటళ్ళు, రెస్టారెంట్లకి నిలిపివేశారు అనేది కూడా చెప్తున్నారు, ప్రచారం జరుగుతుంది. ఎలా ఉంది? అంటే స్కూల్స్, హాస్పిటల్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలా. మిడ్ డే మీల్స్ కానీ ఈ స్కూల్స్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు కానీ వీళ్ళకి ఫస్ట్ వాళ్ళు కనుక బుకింగ్ చేసుకుంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీకి ఇస్తున్నాము. ఆ తర్వాతే మా దగ్గర ఉన్న మా పాత కస్టమర్స్కి ఇస్తున్నామండి. మా దగ్గర ఉన్న నిల్వ వరకు మేము ఇవ్వగలుగుతాము. అయితే నిల్వ కంపెనీ నుంచి వచ్చేది మాత్రం ఎటు పరిస్థితుల్లోనూ మిడ్ డే మీల్స్కి కానీ స్కూల్స్కి కానీ హాస్టల్స్కి కానీ ఎటు పరిస్థితుల్లోనూ ఆగకుండా మేము సప్లై చేస్తామండి. ఒకవేళ హోటల్ కానీ రెస్టారెంట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న నిల్వ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంది? సాధారణంగా వారం రోజుల్లో ఎన్ని సిలిండర్లు కమర్షియల్ వెళ్తాయి వాళ్ళకి? ఇప్పుడు ఎన్ని వరకు? సుమారుగా ఇదే కనుక మా దగ్గర ఉన్న స్టాక్ ప్రకారం మాకు ఈ నెలాఖరు దాకా మేము సప్లై చేయగలుగుతామండి. ఈ 20 రోజులు, నెక్స్ట్ ఇయర్ వచ్చే 20 రోజులు మేము సప్లై చేయగలుగుతాం. ఈ లోపల కంపెనీ నుంచి ఆల్రెడీ వస్తూ ఉంటాయి, మేము వేస్తాం. ఈ లోపల కనుక కంపెనీ పంపించగలిగితే బాగా ఎక్కువగా పంపించగలిగితే ఈ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవండి. అంటే ఎవరైనా ముందస్తు బుకింగ్ల కోసం ఏమైనా ఆరాటపడుతున్నారా? రెగ్యులర్గానే ఉందంటే అంటే ఈ ప్యానిక్ బుకింగ్ అనేది కస్టమర్స్ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే గ్యాస్ రాదేమో, యుద్ధం జరుగుతుంది, మనకి ఇంట్లో ప్రాబ్లం అవుతుందని బుక్ చేయడానికి ట్రై చేస్తారు. ట్రై చేసినా 25 రోజులకి తీసుకుంటుంది బుకింగ్. గ్యాస్ తీసుకున్న 25 రోజులకి బుకింగ్ తీసుకుంటుంది. అదే రెండు సిలిండర్లు ఉన్న వాళ్ళకైతే 30 రోజులకి బుకింగ్ తీసుకుంటుందండి. అంటే పూర్తిగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దీనికి సంబంధించి ఆదేశాల నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత ఎక్కడా కూడా లేదు అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా ఈ 10-15 రోజుల వరకు కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా ఈ యుద్ధ విపత్కర పరిస్థితులు కొనసాగితేనే ఈ గ్యాస్ కొరత అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది కూడా ప్రస్తుతం ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ద్వారా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఈ విధంగా వివిధ ఏజెన్సీల్లో కూడా ప్రస్తుతం స్టాక్ ఉంది, కానీ మరికొద్ది రోజులు యుద్ధం కొనసాగితే కనుక అది కొరత ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హోటల్స్ యజమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక సూచనలు ఇస్తూనే అందరూ జాగ్రత్తగా ఉండాలి, ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని ఒక భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చంటితో భార్గవ్.